హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీసీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో ఈ వీడియోలో కేఫ్ స్టైల్ చీజీ అండ్ క్రీమీ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదండి ఫైనల్ అవుట్పుట్ ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో. సో ఈ పాస్తా చేసుకోవడానికి నేను ముందుగా స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ తీసుకుని బాగా బాయిల్ చేసుకున్నాక 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ పాస్తా తీసుకున్నానండి. సో 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ పాస్తా ఇక్కడ నేను బాయిల్ వాటర్కి యాడ్ చేస్తున్నాను. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకుంటాను. అంతే అండి, మన పాస్తా రెడీ అయిపోయింది. సో పాస్తాని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఆ బటర్ బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోండి. సో ఇలా మెల్ట్ అయిన బటర్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్యారెట్స్ యాడ్ చేశాను, తర్వాత బ్రొకోలీ యాడ్ చేశాను, తర్వాత ఎల్లో అండ్ క్యాప్సికమ్ స్లైసెస్ యాడ్ చేశాను అండ్ స్వీట్ కార్న్ యాడ్ చేశాను. సో అన్ని వెజ్జెస్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకొని సాటే చేసుకోవాలి. సో ఇప్పుడు టేస్ట్ కోసం సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో యాడ్ చేశాను. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, మన వెజ్జెస్ కూడా రెడీ అయిపోయి వెజ్జెస్ని పక్కన తీసి పెట్టేసుకున్నాము. సో అలా మనం బాయిల్ చేసిన పాస్తా అండ్ సాటే చేసిన వెజ్జెస్ని పక్కన పెట్టేసుకుంటాం. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఆ బటర్ మంచిగా మెల్ట్ అయ్యాక 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. సో ఆ కార్న్ఫ్లోర్ మంచిగా మిక్స్ చేసి ఇలా క్రీమీగా టెక్స్చర్ వచ్చాక మనం ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకుంటాం. బాగా క్రీమీగా రావాలంటే ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. ఇది సెకండ్ ప్యాకెట్. సో ఇలా 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్నాము. ఈ రకంగా మిల్క్ మంచిగా బాయిల్ అయ్యి కుక్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ దెన్ టేస్ట్కి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన స్పైసెస్ని యాడ్ చేసుకుంటాం, ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. నాకు ఒరిగానో అంటే చాలా ఇష్టం అండి. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని బాయిల్ అయ్యేలాగా చూసుకోండి. సో బాగా కుక్ అయ్యి మంచి అరోమా రావాలి. అప్పుడు మనం పక్కన పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకుంటాము. అలాగే పాస్తా కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఫైనల్ మిక్స్ చేసుకుంటాము. సో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్లో వచ్చే మ్యాగీ మిక్స్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇలా అవుతుందండి. అండ్ క్లైమాక్స్కి వచ్చేసామండి. సో మనకి ఇప్పుడు ఉప్మాలో క్యాష్యూ ఎలాగో మన క్రీమీ పాస్తాలో ఈ చీజ్ స్లైసెస్ అంతే ఇంపార్టెంట్ అండి. ఎంత క్రీమీగా కావాలి, ఎంత చీజీగా కావాలంటే అంత మీరు చీజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 స్లైసెస్ ఆఫ్ చీజ్ యాడ్ చేశాను. అండ్ మరింత చీజీనెస్ కోసం నేను ఇంకా చీజ్ క్యూబ్స్ అన్ని యాడ్ చేశాను. సో ఇట్స్ అప్ టు యూ అండి, మీకు ఎంత చీజీగా కావాలంటే అంత చీజ్ యాడ్ చేసుకోండి. సో అలా అన్నీ యాడ్ చేసుకుంటూ ఫైనల్ మిక్స్ ఇస్తున్నాను. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో మన క్రీమీ అండ్ చీజీ కేఫ్ స్టైల్ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. సో ఈ పాస్తా అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. నేను, మా బాబు, మా ఆయన అందరం మంచిగా తినేసాము. సో చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఎంత చీజీగా ఉందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా పాస్తా నచ్చితే వాళ్ళకి తప్పనిసరిగా ఈ లింక్ షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పనిసరిగా షేర్ చేయండి. సో అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోయింది. సో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఫాలో చేయండి ఏబీసీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.